ఉదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనలు 107వ కీర్తన 41వ వచనం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారుల్లో అవి ఏరులై పారెను. ప్రార్థన చేసుకుందాం. మోహనతురాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వింటున్న విశ్వాసులందరినీ, కుటుంబాలను దీవించి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలీయులు. వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారు దాహము గనుక దేవుడు మోషేకు దర్శనమిచ్చి ఈ బండతో మాట్లాడమని మోషతో చెప్పినప్పుడు మోషే ఇశ్రాయేలుపై కోపపడి ఆ బండను కొట్టగా బండ చీలి నీళ్లు ఉబికినట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. శరీరక దాహము తీరడానికి నీరు ఎంతగానో అవసరమై ఉన్నది. అదేవిధంగా ఆత్మీయంగా దాహము తీరాలి అని అనుకుంటే నిజమైనటువంటి రక్షకుడైన జీవజలములను అనుగ్రహించి క్రీస్తును అంగీకరించి మానవ హృదయంలో జీవజలపు ఊటలు ఊరింప చేయగల రక్షకుడైన యేసును నమ్మి ఈ లోకములో నిత్య జీవం ఇచ్చే యేసయ్యను నమ్మి ప్రభునందు విశ్వాసం కలిగి నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించనగాక, ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రియ కుమారులను, కుటుంబములను, సంఘములను బట్టి స్తోత్రాలు. దీవించమని, ఆశీర్వదించమని నీకే మహిమ చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి దీవించును గాక, ఆమేన్.